నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను మీ విజయ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రజాకవి, అలాగే సినీ గీత రచయిత మాస్టర్ జీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. ఆల్రెడీ ఇంతకు ముందు మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు, అది చాలా మంచిగా సంచలనం అయ్యింది. ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత మీతో ఇంటర్వ్యూ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో మా ప్రేక్షకుల కోసం మరొకసారి మీ గురించి గుర్తు చేయడానికి, తెలియచేయడానికి మీ గురించి చెప్తారా? ఎక్కడ పుట్టారు, మీ ఫ్యామిలీ ఏంటి, మ్యారేజ్ అయ్యిందా, పిల్లలు? నా పేరు మాస్టర్ జీ అమ్మ. నేను పుట్టి పెరిగింది ఇప్పుడు రాష్ట్రపతి నిలయం బొల్లారం అని కంటోన్మెంట్ ఏరియాలో పుట్టి పెరగడం 1952 సెప్టెంబర్ 7న. ఓకే. మాది అంటే చాలా కింది స్థాయి పేద కుటుంబం. ఈ సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి దళిత వర్గం అని అంటారు కదా, దాంట్లో నేను పుట్టింది మాదిగ కులంలో. ఓకే. చిన్నప్పుడు దరిదాపుగా మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం 1968-69లో ప్రారంభమయ్యే వరకు నా చదువు బొల్లారంలోనే జరిగింది. ఓకే. ఆ ఉద్యమంతో చదువు ఆగిపోవడం, 11వ తరగతిలో మల్టీపర్పస్ హై స్కూల్ 12వ తరగతిలో ఉన్నప్పుడు చదువు ఆగిపోవడంతో మా ఇంటి పరిస్థితుల వల్ల నేను రకరకాల చిన్న చిన్న పనులు, తర్వాత రకరకాల పనులు చేస్తూ 1976లో మొట్టమొదటిసారి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత ఆహార సంస్థ అనే దాంట్లో అప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఇచ్చినటువంటి స్పాన్సర్ దాంట్లో ఇంటర్వ్యూ వెళ్ళి సెలెక్ట్ కావడం. మొట్టమొదటిసారిగా నేను 1976లో యాజ్ ఏ వాచ్మెన్గా. ఓకే. దానికి కూడా ఇంటర్వ్యూ ఉండేదా? దానికి కూడా ఇంటర్వ్యూ ఉండే. ఓకే. ఓకే. యాజ్ ఏ వాచ్మెన్గా చేరి దరిదాపుగా ఒక 36 సంవత్సరాలు జాబ్ చేశాను. ఓకే. 2012లో యాజ్ ఏ ఆఫీసర్గా, అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. ఓకే. అయితే ఈ 36 సంవత్సరాలు, దరిదాపుగా 36 సంవత్సరాలు వయసు వరకు నేను అక్కడ పనిచేసినప్పుడు నా యొక్క జీవితం కేవలం ఉద్యోగమే కాకుండా నా చిన్నప్పుడు నా జీవితంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతుంటాయో ఆ సంఘటనలతోటి నేను ఒక కళాకారుడిగా, రచయితగా, ఒక గాయకుడిగా ఇట్లా ఈ సాంస్కృతిక రంగంలో నేను ఎంటర్ అయ్యాను. దానికి కారణం ఏంటంటే నాకు మా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారికి ఈ సమాజంలో ఉన్నటువంటి స్టిగ్మా, అది దాన్ని భరించలేకపోయి, అంటే నువ్వు అంటరానివాడు, ముట్టరానివాడు, చూడరానివాడు, దూరం ఉండాలి, మమ్మల్ని దాకొద్దు అనేటువంటి పరిస్థితి ఏవైతుండేనో వాటి నుంచి ఆ యొక్క మా చుట్టూ గిరిగీసినటువంటి ఏదైతే పరిధి ఉందో దాన్ని బద్దలు కొట్టుకొని ముందుకు రావాలంటే ఈ యొక్క నాకున్నటువంటి సాంస్కృతిక కళ ఈ రంగాలని వాహకంగా చేసుకొని ఆ దిశగా రావడం మొదలైంది. మొట్టమొదలు నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా ఒక 4వ తరగతి 5వ తరగతి ఉన్నప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ నాకు ప్రేరేపితంగా నిలిచాయి. ఉదాహరణకి ఇప్పుడు మా ఫ్యామిలీ కంటోన్మెంట్ ఏరియా అంటే మీకు తెలుసు, ఇక్కడ బొల్లారం సికింద్రాబాద్ నుంచి అక్కడ రాష్ట్రపతి నిలయం వెనుక అవతల దాకా కంటోన్మెంట్ ఏరియా, అదంతా మిలిటరీ, ఈ పాలక వర్గాలకు సంబంధించినటువంటి సపరేట్ దాని వ్యవస్థ ఉంటుంది. అటువంటి దాన్ని కాకుండా ఆ కంటోన్మెంట్ ఏరియాలో పుట్టి పెరిగాం. అయితే మా కుటుంబం ఉన్నటువంటి ఏరియా ఒక వ్యవసాయ బావి, దాని పొలాలు మధ్యలో ఒక దరిదాపు ఒక 11 కుటుంబాలు ఉండేవి. అందులో 3 బెస్త కుటుంబాలు, బెస్తవాళ్ళు, చేపలు పట్టే కులం అంటారు కదా. తర్వాత ఒక 3 మాల, ఇంకొక 5 మాదిగా, మొత్తం 11 కుటుంబాలు ఆ బావి మీద ఉంటూ అంటే మా యొక్క జీవితాన్ని గడుపుకుంటూ ఉంటూ పక్కనే పెద్ద ఒక టౌన్ లాగా ఉండేది కంటోన్మెంట్ బొల్లారం ఏరియా. సో మేము ఏ బావి మీద అయితే వ్యవసాయం బావి మీద ఉంటున్నామో అక్కడ ఆ బావిలో నీళ్లు ఏంటంటే బట్టలు ఉతుకోవడానికి, బాసనలు తోముకోవడానికి, బియ్యం కడుక్కోవడానికి మాత్రమే పనికి, ఉప్పు నీళ్ళు అంటారు కదా. కానీ
అవి ఉడకాలి, పప్పు ఉడకాలి, తాగడానికి కావాలంటే మంచినీళ్ళు కావాలి మాకు, నల్ల ఆ, కుళాయి నీళ్ళు. ఓకే. అవి తీసుకురావాలంటే మాకు ఒక 2 ఫర్లాంగ్ల దూరంలో ఉండే కుళాయి నల్ల ఉమ్, ఉమ్, ఉన్నటువంటి ఏరియా బస్తీ. ఓకే. దాన్ని డౌటన్ బజార్ అంటారు. ఓకే. అట్లా మా బొల్లారంలో డౌటన్ బజారు, చింతల్ బజారు, సదర్ బజారు, రిసా ఇవన్నీ బజార్లే. ఉమ్, ఆ మిలిటరీ వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని కొనుక్కోవడానికి అట్లా డెవలప్ అయినటువంటి ఓకే. ఓకే, ఏరియా. అర్థమైంది. అయితే ఈ డౌటన్ బజార్లో ఉండేటువంటి కుళాయి ఏదైతుందో ఉమ్, అది దాని పక్కన ఒక గుడి, శివుని గుడి. ఆ శివుని గుడికి సంబంధించినటువంటి ఒక పూజారి వాళ్ళ కుటుంబము, వారి ఇంటి పక్కనే ఆ కుళాయి ఉండేది. ఓకే. మేము పొద్దున 5 గంటలకు నీళ్ళు వస్తాయి, ఉమ్, కానీ మేము పోయి రాగానే మాకు సపోజ్ మేము 5 గంటలకు వెళ్ళినప్పుడు నల్ల నీళ్ళు వస్తాయి, మేము పట్టుకోవడానికి వెళ్ళలేదు మా వాళ్ళం, అంటే మా పిల్లలు వాళ్ళని. అదేంటి? ఆ యొక్క గుడి పూజారి పట్టుకోవాలి మొట్టమొదలు. ఆహా, ఆడ పడుకొని ఉన్న వాళ్ళు లేపాలి. ఓకే. పంతులు నీళ్ళు వస్తున్నాయి లేమంటే వాడు వచ్చి లేచి ఆ, వచ్చి బయటకు వచ్చి మరచెంబుతో వచ్చి ఉమ్, దాన్ని బాగా కడిగి దాంతో నల్లని కడిగి ఆ మరచెంబుతో నీళ్లు తీసుకెళ్ళి శివుడి మీద అభిషేకం చేసి తన ఇంట్లోకి పట్టుకున్న తర్వాత మిగతా కులాలలో పట్టుకోవాలి. అప్పుడు అంత ఘోరంగా కులమైనటువంటి ప్రభావం అట్లా ఉండేది. ఓకే. ఈ పరిస్థితులలో సపోజ్ నేను 5 o'clock వెళ్ళాను అనుకోండి మంచినీళ్ళు తేవడం, ఉమ్, అందరూ అన్ని కులాల వాళ్ళు పట్టుకొని మాకు వచ్చేది సమయం ఉదాహరణకి 9 అయింది అనుకోండి, 9:30కి స్కూల్ మాకు. ఓకే. 5 గంటల నుంచి 9 గంటల వరకు. ముట్టుకోవడానికి లేదు, దగ్గర పోవడానికి లేదు, దూరమే ఉండాలి. ఉమ్, ఇప్పుడు బ్రాహ్మణ పంతులు పూజారి తర్వాత ఇంకా వేరే వేరే కులాల వాళ్ళు ఉంటారు కదా, అవును. బీసీలలో పెద్ద కులాలు, అట్లా మా కులం వచ్చేసరికి ఒకసారి 9 అయింది అనుకో, ఓకే. అప్పుడు 9 ఆరు నీళ్ళు రాక బంద్ అయిపోయినాయి అనుకో నీళ్ళు. ఎవరింటికాడనన్నా బతిమాడి భిక్షం ఆడుకున్నట్టుగా ఓ కుండ అమ్మ కొన్ని నీళ్ళు ఇవ్వండమ్మా అంటున్నాడు అనుకొని వాళ్ళు బోస్తే ఆ నీళ్ళు తీసుకొని. ఈ పరిస్థితులలో ఉమ్, మేము స్కూల్కి వెళ్ళేసరికి 9 గంటలకు వెళ్ళాలి, 9:30కి వెళ్తాం అనుకుంటూ కుదరదు. ఉమ్, లేట్ పోతే మా స్కూల్లో మా వెంకటరత్నమ్మ అని ఒక టీచర్, లేడీ టీచర్, మా క్లాస్ టీచర్ ఆవిడ. ఓకే. ఆమె ఎందుకు లేట్ వచ్చిందని ఈ మట్టల మీద స్కేల్తో కొట్టేది. ఉమ్, ఉమ్, అప్పుడు నాకు బాధ అనిపించేది. ఏమంటుందంటే ఇప్పుడు నేను కావాలని రావడం లేదు, అవును. మంచినీళ్ళ కోసం పోతే ఒక కుండ నీళ్ళు లేకపోతే మేము తాగడానికి తినడానికి కష్టం అని చెప్పేసి ఆ నీళ్ళు పట్టుకొచ్చినాకనే నేను స్కూల్కి వెళ్ళాలి. ఉమ్, అయితే ఒకసారి మా అమ్మని అడిగాను, అమ్మ ఇప్పుడు ఈ గండిపేట నీళ్ళు అంటారు మా దగ్గరికి వచ్చేటి, అప్పుడు గండిపేటకి వెళ్ళి వస్తాయి నీళ్ళు, ఇప్పుడంటే గోదావరి నీళ్ళు ఆ నీళ్ళు వస్తున్నాయి కదా. ఉమ్, ఉమ్, కానీ అప్పుడు మా గండిపేట చెరువు నుంచి అది రకరకాల ఫార్మేట్స్ దాకా మా అక్కడ బొల్లారం దాకా వచ్చేటి అనమాట. ఓకే. అయితే నేను అడిగాను, అమ్మ ఈ మంచినీళ్ళు అనేటివి గండిపేట చెరువులోకి వెళ్ళి వస్తాయి అంటారు కదా, ఉమ్, ఈ గండిపేట చెరువు అనేది అసలు మా అల్వాల చెరువు అంత ఉంటుందా అని అడిగాను. అంటే మా పక్కకే అల్వాల చెరువు అని ఉంది, అల్వాల్. ఉమ్, గజేంద్ర ఇంత అంత ఉంటుందంట, గండిపేట చాలా పెద్ద చెరువు అంటాను నేను. ఉమ్, అని అంటానంటే ఏదైనా చెరువే కదనమ్మా, చెరువు అంటే మేము అన్ని పొద్దున ఏమేమి పనులు చేయాలో అన్ని కాలకృత్యాలు అవును. అక్కడే పోయి తెలుసుకుంటాం. నాకు అప్పుడు గుర్తుకొచ్చింది బుర్రలో, ఆ చిన్న బుర్రలో, ఓకే. నేను ఇక్కడ మేము మాలాంటి వాళ్ళం ఏమైతే చేస్తున్నామో అవే పనులు అక్కడ మా వాళ్ళు ఉంటారు, ఉమ్, మా వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు కదా. అలాంటి పనులు చేసిన నీళ్ళు పంపులకు వస్తే ఇట్లా పవిత్రం అంటుండే పంతులు గాడు అనేసి ఒక చిన్న మనసులో కవిత్వం పుట్టింది. ఓకే. ఏమనంటే నది పుట్టిన కాడ నావాడు, అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మూసీ నది అంటామో దానికి ఆ చెరువు అడ్డకట్టగా చెరువు కట్టింది అది. ఉమ్, ఆ నీళ్ళని ఆపి మళ్ళీ కిందికి వదులుతారు అనమాట. ఓకే. ఓకే, అర్థమైంది. అయితే నది పుట్టిన కాడ నావాడు, ఓకే. దొడ్డికెళ్ళి ముడ్డి గడిగిన నీళ్ళు ఉమ్, పంపులోకి వస్తే పవిత్రం ఎట్లా అయ్యారా పంతులోడా అని రాసుకున్నాను. ఓకే. దాన్ని మీరే పాడారా? అది కవిత్వం కవిత్వం రాశారు. మనసులో రాసుకున్నా. ఓకే. నా కోపం, నా కసి, ఆ, ఆ దెబ్బలు తిన్నప్పుడు అలా. ఓకే. అయితే ఇది తర్వాత నేను రాసినటువంటి కవితా సంపుటి ఉమ్, మట్టి పూలు అనే పుస్తకంలో కూడా వచ్చింది. ఓకే. అంటే అట్లా నాకు ఆ చిన్నప్పుడే ఉమ్, ఈ యొక్క ప్రశ్నించే తత్వం. తర్వాత ఇది కూడా ఇంకోటి ఏంటంటే మా నాయన అప్పటికే మిలిటరీలో సివిలియన్గా చేస్తున్నాడు, తోటమాలిగా. ఓకే. తోటమాలిగా చేస్తూ పొద్దుంతా పని చేసి సాయంత్రం రాగానే ఆ 3 పెద్ద కులాలు అంటాం కదా, ఉమ్, వాళ్ళు బీసీలో వాళ్ళు కూడా ఒక చోట అంటారని వాళ్ళు ఇప్పుడు, ఉమ్, కానీ వాళ్ళు పెద్దగా ఫీల్ అయ్యేవారు. అప్పుడు వాళ్ళు ఆ పూసల స్వామి అనే వాళ్ళు వ్యవసాయ క్షేత్రంలో మా నాయనతోటి సాయంత్రం పూట ఏమైనా పనులు ఉంటే చేయించుకునేది. ఓకే. రాజీ తమ్మి తాళ్ళలు రా, మూట కొట్టురా, పొలంలో అది చేయి ఇది చేయంటని. ఉమ్, అయితే నేను ఒక చిన్నగా అప్పుడు మళ్ళీ ఇట్లా కానీ నా బుర్రలో ప్రశ్న, ఉమ్,
ఎప్పుడన్నా ఏదైనా మా ఇంట్లో కూరగీర అయిపోతే రేపోయి ఆ లక్ష్మక్క పోయి ఇంకేమన్నా ఉంటాడు కదా అప్పుడు అంటే పంపిస్తుండే కూరనో పప్పు ఏదో. మరి చిన్న గిన్నె తీసుకొని పోతే వాళ్ళు కొంచెం 3 మెట్ల మీద ఉంటుండే వాళ్ళు ఇల్లు, చిన్న మెట్ల మీద. అంటే తీసుకుని అక్కడ ఉండరా తెస్తానంటాను పోయి లోపలికి వెళ్ళి తీసుకొచ్చి మీదికి వెళ్ళి పోసేది. ఓకే. మీదికి వెళ్ళి పోసేటప్పుడు నాకు నా బుర్రలో ఏమని వచ్చిందంటే, ఇప్పుడు మా నాయన దుక్కి దున్ని ఆడ మొక్క నాటేటువంటి చేనులో ఆయనకు పాసుకు వచ్చింది అనుకో, ఆయన పోయి బయట పోయాడు, బయట పోవాలంటే మళ్ళీ ఇంకొక పర్లాంగ అంత దూరం నడవాలి కదా, అలానే పోషిస్తారు వేరే వ్యవసాయ కూలి రైతులు ఏందంటే కొన్నిసార్లు. అప్పుడు అనిపించింది ఇట్లా దుక్కి దున్ని మొక్క నాటి చేస్తే దానిలో పంట పడినప్పుడు మావాడికి అలా బారి ఉంటుంది, అది మొత్తం ఏంటంటే ఒక ధాన్యం కింద వచ్చి గుమ్మిలాలు నింపుకుంటప్పుడు మరి అప్పుడు అంటరానితనం ఉండదు. కానీ కూర ఏమంటారంటే మీదికి వెళ్ళి ఎందుకు వేస్తారు. ఇదంతా మోసపూరితమైనటువంటి వ్యవస్థ. ఈ కులము ఈ అంటరానితనం ఇదంతా ఇందులో దుర్మార్గమైన వ్యవస్థ. దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన రాదు నాకు, అంటే కోపం ఉంటుంది బాగా. ఓకే ఓకే, అర్థమైంది. ఈ క్రమంలోనే అప్పుడు నేను 6వ తరగతులకు వచ్చిన 5వ తరగతిలో ఉన్నప్పుడు మాకేం చేస్తారంటే ఎస్సీలకు హరిజనులకు, అప్పుడు ఆ ఎస్సీలు అనేది కూడా అనేది కాదు హరిజన్స్కి. ఓకే. అరే హరిజనులు ఎవరెవరు ఉండో వాళ్ళకి అంత స్కాలర్షిప్లు వస్తారో ఇది అప్లికేషన్ చెప్పండి అంటారంటే మేము కూడా చెప్పినాం ఉన్నారమ్మా అంటే మాది వాళ్ళు ఇంకా వేరే డక్కలు సింధు మాస్టర్లు ఉంటారు కదా. అప్పుడు ఫస్ట్ టైం నాకు ఒక 40 రూపాయలు స్కాలర్షిప్ వచ్చింది. ఓకే. స్కాలర్షిప్ వస్తే 40 రూపాయలు అంటారంటే ఎంత చాలా గ్రేట్. అప్పుడు స్కాలర్షిప్ రాగానే నేను మా సార్ని ఒక ఆయన హరిహర్ రావు సార్ అని ఉండే, సార్ ఇది ఏంటి సార్ ఇది ఎందుకు ఇచ్చారు మాకు పైసలు అని అంటే, ఆయన బ్రాహ్మణ్. ఓకే. రే ఏందనుకున్నారా గాంధీ తాతరా మీకు ఇస్తున్నాడు అంటాను అన్నాడు. అమ్మ గాంధీ తాత ఇస్తున్నాడు, గాంధీ తాత అంటే తెలుసు ఎందుకంటే అప్పుడు కొంచెం మరి స్వాతంత్రం తెచ్చినాయి. కానీ ఇంకొకసారి మాకు లెక్కలు చెప్తుండే కృష్ణారావు సార్ అని. అరే గాంధీ కాదురా ఆయన ఒక అంబేద్కర్ అంటే ఆయన మన వాళ్ళ ఉద్ధరణ కోసం ఇవన్నీ మనకి రావాలని పెట్టించాడు అంటే అప్పుడు నా పడ్డది బుర్రలో, ఎవరి అంబేద్కర్, మాకు ఎందుకు ఈ డబ్బులు ఇప్పియాలని వచ్చింది ఆయనకు. ఓ క్వశ్చన్ మార్క్ కింద పోయి ఫస్ట్ టైం అంబేద్కర్ అంటే ఎవరు. అట్లా 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 నా జీవితంతో నేను నా వయసుతో పాటు అంబేద్కర్ కూడా ప్రశ్నిస్తూ ఉంటే ఎత్తుకోవడంలో ఆఖరికి నాకు అంబేద్కర్ అనే మహానుభావుడు ఒక 74-75 ప్రాంతంలో పూర్తిగా తెలిసిన అంబేద్కర్ అంటే ఎవరు అనేది. అయినా కూడా నా ఈ అన్టచబిలిటీ నా దీన్ని పోవాలంటే నేను ఏం చేసామనంటే, మా నాయన వాళ్ళ అక్క చక్కటి జానపద గాయని, ప్రజా పాటలు పాడాడు. ఆమె పాటల కోసమే ఆమెని వ్యవసాయ క్షేత్రంలో నాట్లు వేయాలన్నా కోతలు కోయాలన్నా ఆమె ఖాళీ పాట పాడడానికి ఆయన తీసుకెళ్ళేటారు. ఉరం మీద కూర్చొని పాటలు పాడితే మిగతాలంతా పనిచేస్తారు. ఉదాహరణకంటే మా బావ కృష్ణుడు మా యొక్క రుక్మిణి, మా బావ కృష్ణుడు మా యొక్క రుక్మిణి, సన్నాసుదుల మీద చిన్ని కృష్ణుడే చెలోమలో పోతున్న కలకల వైరాజ, పులుకు మిఠాయి కొని పెడతా కలకల వైరా, ఇలా పాటలు పాడేదాన్ని. ఈ పాటలు పాడుతుంటే వాళ్ళందరూ కోతలు కోసుకున్న మూతలు ఈ పాటలు పాడుకుంటే పని ఇంకా వాళ్ళకి ఈ అలసట తెలియకుండా ఉండేదన్నమాట. ఇవి నాకు బుర్రలు బాగా ఎక్కినాయి మా నాయనకి. ఇక మా నాయన వీధి భాగవతం ఆడేవాడు. పొద్దంతా డ్యూటీ చేసి వచ్చి ఒక 10 మంది వాళ్ళ స్నేహితులందరూ కలిసి ఈ రామాయణ మహాభారత భాగవతాలు వీటినన్నిటినీ భాగవతం ఆడి ప్రజలను రన్. అప్పుడు టీవీలు ఏం లేవు కదా, సినిమా ఒకటే ఉండే, అది కొంచెం డబ్బులు గల్లటువంటి ప్రక్రియ లాంటిది కదా. అయితే ఇది ఎరగబడి చూసేవాళ్ళు జనం. రాత్రి 10 గంటలకు 9 గంటలకు మొదలై తెల్లారి 7 గంటల దాకా భాగవతం ఆడేవాళ్ళు. అట్లా మా నాయన ఆడే భాగవతంలో ఉన్నటువంటి అడుగులు మా నాయనక్క పాటలు నాకు వీటి మీద బాగా అభిరుచితో పాటు నేను కూడా వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా కాపీ కొట్టుకుంటూ చేసేవాడిని. ఈ క్రమంలో మా ఇంటికాడ బెస్తులు ముగ్గురు అని చెప్పాను కదా, అందులో ఒక ఆయన శ్రీరాములు, పూస శ్రీరాములు అనే అతను మాకు ప్రతి సోమవారం భజన పాటలు నేర్పించేవాడు, భజన చేయించేవాడు ఇంట్లో. దాంట్లో శివుడి మీద, రాముడి మీద, కృష్ణుడి మీద ఇట్లా. అయితే దాంట్లో నేను పాటలు నేను కూడా రాయడం మొదలుపెట్టిన. సినిమా పాటల ట్యూన్ల మీద, సినిమా పాటలు ముఖ్యంగా హిందీ సినిమా పాటలు టక్కున చాలా ఫేమస్ ఉంటుండే కదా, దాని మీద పాటలు రాస్తూ ఉంటుంటే ఒకసారి
నేను రాసిన పాటలు వేరేళ్ళు పాడడం గమనించాను ఆ బొల్లారం ఏరియాలో. ఓకే. అరే బా నేను రాసిన పాటలు వేరేళ్ళు కూడా పాడుతారు, అయితే ఇది బాగుందని. అప్పుడు ఏంటంటే అనేక సినిమాలు అంటే ఏవి ఫేమస్ అయితే అదే పాట. ఉదాహరణకి ఇప్పుడు మనకి జబ్ జబ్ ఫూల్ కిలి అని ఒక హిందీ సినిమా వచ్చింది, శశి కపూర్ నందా అనేటువంటి వాళ్ళ హీరో హీరోయిన్గా. దాంట్లో పరదేశియోं से ना अखियाँ मिलाना, परदेशियों से ना अखियाँ मिलाना, परदेशियों को है एक दिन जाना. ఇట్లా ఈ పాట. ఈ పాట మీద శ్రీ రఘురామ రఘుకుల సోమా, శ్రీ రఘురామ రఘుకుల సోమా, దశరథ రామ రవికుల సోమా. ఇట్లాగా ఏ పాట బాగా హిట్ అయితే ఆ పాట మీద. మీరు ఒక పాట పాడడమే కాకుండా ఇప్పుడు మీరు మీ హ్యాండ్స్ ని యూస్ చేసి ఎలా అయితే చేస్తున్నారు అది కూడా చేస్తూనే పాడేవారా అప్పటి నుంచే? అంటే ఫింగర్స్ అన్ని ఫింగర్స్ యూస్ చేసి చేస్తున్నారు మీరు, నొప్పి అనిపించట్లేదా నెయిల్ కి? ఓకే. అయితే ఇట్లాగా రాస్తున్నట్టు క్రమంలో నా పాటలు వేరే వాళ్ళు, ఇప్పుడు మా భజన మండలితో పాటు నేను పాడిన పాటలు వేరే భజన మండలి వాళ్ళు పాడుతున్నారు. ఓకే. అప్పుడు నాకు అనిపించారు, నేను రాసిన పాట వేరే వాళ్ళు పాడుతారు, బాగానే ఉంది అనుకున్నాను. ఈ క్రమంలో ఏమైందంటే ఎక్కడైతే నేను మంచినీళ్ళు పట్టుకురావడానికి శివుని గుడి ఉందని చెప్పాను, ఆ పంతులు ఏంటంటే మా బావగారికి మాకు పాట నేర్పించట ఆయనతో అన్నాడు, అరే రేపు సోమవారం నాడు మీరు వచ్చి గుళ్ళే భజన చేయాలని. ఓకే. అంటున్నాడంటే ఆయన సరే అని ఒప్పుకున్నాడు. అది శనివారం నాడు. ఇంక మాకు ఆదివారం నాడు ఎవరే రేపు మనం జర ఆ శివుని గుళ్ళో పోయి పాటలు పాడాలి, భజన చేయాలి, మీరు అందరు తయారుగా ఉన్నారు. నాకు ఒక్కసారి బ్లాంక్ అయిపోయింది బుర్ర. శివుని గుడిలో మేము పోయి పాటలు పాడాలి, బాగా మనం పోవచ్చు ఆ గుడిలోకి అంటున్నాను. అంటే అప్పటి వరకు మీరు ఆ గుడికి వెళ్ళలేదు అసలు? లోపలికి అసలు ఆ గుడి పక్క కూడా కూర్చొని చిట్టలు గారు. ఎప్పుడన్నా మీరు తెలుసుకోవడానికి ట్రై చేశారా, ఎందుకు ఇలా మమ్మల్ని రానట్లేదు, ఎందుకు ఇలా చూస్తున్నారు? ఎవరిని అడిగి, మీ ఇంట్లో వాళ్ళు మీ ఫాదర్ని కానీ ఎవరినైనా అడిగే ప్రయత్నం చేశారా? ఏమని? ఎందుకు మనల్ని ఇలా చూస్తున్నారు, ఇంత దూరం ఎందుకు పెడుతున్నారు, ఎందుకు వెళ్ళకూడదు అక్కడికి? మా అడిగాను ఇట్లా, అంటే అమ్మ నాయన మా నాయన అంటే ఇన్నాళ్ళు అయినా ఇప్పుడు అంటరాని వాళ్ళము అంటే దానికి నాకే అర్థం తెలియదు. అంటరాని వాళ్ళు అంటానంటే ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి దుర్మార్గమైన ఒక సమాజానికి మాయని మచ్చలాంటిది ఏదంటే ఈ దేశంలో ఉన్నది కులం. అందులో ఒక 3600 కులాలు ఉన్నాయి ఇప్పటికీ. ఎన్ని? 3600 కులాలు మొత్తం భారతదేశం. ఇందులో చతుర్వర్ణం మయా సృష్టి అని చెప్పేసి కృష్ణుడు చెప్పినట్టుగా చెప్తారు. ఓకే. ఈ యొక్క దేశంలో కులాలను నేనే పుట్టించాను, అందులో 4 వర్ణాలు. ఫస్ట్ ఏంటంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, ఈ 4 ఆయన పుట్టించాడు. ఈ 5వ కులం ఇంకోటి పుట్టించారు. ఎవరైతే ఈ మనువాదులు బ్రాహ్మణులు అంటే వాళ్ళు పూజారి వర్గం వాళ్ళు ఏం చేశారంటే పంచమ వర్ణం, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రతో పాటు ఇంకోటి అతిశూద్రులు అనేసి వీళ్ళు అసలు మనుషుల దగ్గర రావడం. ఇంక ఈ శూద్రులను కొంచెం రెడ్డి కమ్మ కాపు వీళ్ళు వీళ్ళందరూ శూద్రులు. మేము అసలు వాళ్ళు మనుషులు కాదు, అలా దూరం ముట్టుకోవద్దు, తాకొద్దు, చేయొద్దు, కానీ అన్ని పనులు మేమే చేయాలి మళ్ళీ. అప్పుడు అదే నాకు క్వశ్చన్ అనమాట. మేము పని చేసినప్పుడేమో అంటరాని కులం లేదు, మా అమ్మాయి కావాల్సి వస్తే అంటరాని కులం ఉండేది, మాకేమన్నా కావాల్సి వస్తే కులాలు అడ్డొస్తాయి. ఇది దుర్మార్గం అనేది ఆ బుర్రలో. అప్పుడు దాన్ని బద్దలు కొట్టాలని ఉద్దేశంతో పాటలు వస్తున్నప్పుడు ఏమైందంటే శివుని గుళ్ళోకి రమ్మన్నాడుగా పంతులు. నేను మా బావనాడు, బావా రేపు నిజంగా మనం గుళ్ళోకి పోతామా, పోతే పంతులు నన్ను రాణిస్తాడు వాళ్ళు. అరే ఎందుకు రాండి రా, మనం 5 మంది పోతాం, పాటలు పాడాలి, పాటలు పాడుతున్నాయి కదా మరి ఆడ లోపల భజన చేయనికి అవుతుంది. అయితే నాకు ఆ రోజు నైట్కి ఆదివారం, రేపు ఎప్పుడు వస్తుంది, సాయంత్రం ఎప్పుడైతుంది, నేను ఎప్పుడు గుళ్ళోకి పోతా, ఇదే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు ఏమైందంటే ఇప్పుడు నేను రోజు రాసినట్టు సినిమా పాటల మీద రాయకూడదు, ప్రత్యేకంగా ఓన్గా నా ట్యూన్ తోటి నేను మంచి పాట రాయాలని శివుని మీద అద్భుతమైన ఒక పాట రాశాను. రాత్రి అంతా దాన్ని నిద్ర పడతలేదు. ఇక తెల్లారి అయింది, సాయంత్రం అయింది, 6 అవుతుంది, పోవాలి అంటాను, గుడికి పోవాలి. అప్పుడు డోలకు హార్మోని కంజర తీసుకొని గుడి కాడికి పోయినాం. పోయి గుడిలోకి అడుగు పెడుతున్నాం, కడప దాటుతున్నప్పుడు నాకు విచిత్రమైనటువంటి అనుభూతి. అరే నేనే నా ఈ గుడిలో కాలు పెడుతున్నాను, ఎంత విచిత్రం అనిపించింది అనమాట.
ఓకే. వెళ్ళగానే అంత లోపలికి వెళ్ళాం. ఆ ఎర్ర కార్పెట్ కూర్చోబెట్టారు. హార్మోనియం డోలకు అంత ఓపెన్ చేసి ఫస్ట్ ఒక గణపతి పాట, ఒక శివుడి పాట అవి అయిపోయినాక మా నువ్వు వాడరా అన్నాడు. ఇప్పుడు ఓకే. అంటే అప్పుడు నేను పాడిన పాట ఏదో ఒకసారి వినిపిస్తారా? అదే ఏం పాట అంటే రా 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 శివశంకరా మము బ్రోవరా కరుణించరా రా 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 శివశంకరా మము బ్రోవరా కరుణించరా విలయ తాండవము ఆడే వీరశంకరా హరి ఓం హరి ఓం హరి ఓం రుద్రరూపమును దాల్చి వేగరావెరా హరి ఓం హరి ఓం హరి ఓం జగద్భయంకరా నాట్య సుందరా జగద్భయంకరా నాట్య సుందరా జనని పార్వతితో మాకు దర్శనీయరా రా 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 శివశంకరా మము బ్రోవరా కరుణించరా పాట పాడుతున్నా 3 చరణాలు. మంత్రులు వాడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మీరు ఏ క్లాస్ అప్పుడు ఈ పాట పాడే? 6వ తరగతి. 6వ తరగతిలో ఎంత ఇదే ట్యూన్ తో ఇలా సేమ్ ఇలానే పాడారు అప్పుడు? ఇలాగ పాడనమాట. అయితే ఆ పంతుడు రే ఏం రాబోయ్ ఆ పోరాడు భలే వాడుతున్నాడు, అరే అని ప్రతి సోమవారం తీసుకురండి రా అన్న. ఓకే. ప్రతి సోమవారం గుళ్ళో పోవచ్చు అని అప్పుడు ఏమైపోయింది, ఎక్సైట్మెంట్ అయిపోయింది అనమాట. అమ్మ ఈ పాట నేను గుళ్ళోకి వస్తే నన్ను మెచ్చుకున్నారు, ఈ పాటలు ఏదో ఉంది. ఇప్పుడు వీళ్ళు మెచ్చుకున్నారు కదా. అప్పుడు మా చిన్నప్పుడు ఈ ఆల్ ఇండియా రేడియోలో బాల వినోదం బాలానందం అనే కార్యక్రమం, చిన్నపిల్లల కార్యక్రమాలు వచ్చేటి. అయితే ఆ కార్యక్రమంలో వాడితే ఇంకా అమ్మ రేడియోలో వాడితే చాలా అంతా మొత్తం దేశం అంతా తెలుస్తుంది అని చెప్పేసి రేడియోలో వాడనీకని మా ఫ్రెండ్ని తీసుకొని పోయినా. పోయినాక ఆడ న్యాయాపతి రాఘవరావు అనే ఒక అతను, ఆయన అన్నయ్య అని పిలుస్తారు చిన్నపిల్లలు అప్పుడు. దాంట్లో శారదా శ్రీనివాసన్ని లేడీ అంటే ఆమెని అక్కయ్య అని పిలుస్తారు. అక్కయ్య అన్నయ్యలు ఆ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. నేను పోయినప్పుడు 1 గంట ముందు పోవాలి. పోతే వాళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట. నువ్వేం పాడుతావు, నువ్వేం చేస్తావు, నువ్వేం అంటానంటే నేను అమ్మ నేను పాటలు పాడుతున్నాను. ఆ బాబు పాడాను, నేను సినిమా పాటలు పాడినా. ఏ బాబు సినిమా పాటలు పాడవచ్చు ఈడ, ఏవైనా దేశభక్తి గీతాలు, ఏవైనా లలిత గీతాలు, ఏవైనా సామాజిక గీతాలు వాడాలి కానీ సినిమా పాటలు పాడొద్దు. ఎట్లా మరి ఇంత దూరం వస్తే అంటానంటే ఇక నిరాశతో వెనుకపోయినా కానీ వదలొద్దు. మళ్ళీ ఆ ద్వారా నేనే మళ్ళీ సొంతంగా భారత మాత మీద ఓ పాట రాసుకొని పోయాను. ఏం బాబు మళ్ళీ వచ్చినట్టు అమ్మ నేను భారత మాత పాట పాడతాను, ఏదా పాడమన్నా. అప్పుడు పాడినా. బాబును మంచిగా రాగం బాగుంది, పాట బాగుంది, కానీ నువ్వు ఒత్తులు తిరగాలి, కరెక్ట్ పలుకుతలేవు. నువ్వు భారత మాత అంటున్నావు, భారత మాత అనాలి. ఘనత అంటున్నావు, ఘనత అనాలి. అట్లయితే బాగుంటుంది. అంటే మళ్ళీ ఒక అర్ధగంట బాగా ప్రాక్టీస్ చేసి పోయి మళ్ళీ పాడి వినిపించిన. ఇట్లా పాడు అంటానంటే అందరం పోయి ఆ యొక్క రికార్డింగ్ స్టూడియో లోపల వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అంతా పిల్లలంతా అక్కడ ఎప్పుడు వచ్చే పిల్లలు అంతా ఆరితేరిన పిల్లలు. నా కళ్ళ పోయి ఇట్ని వేసినది దగ్గు వస్తుంది, భయం అవుతుంది. ఫస్ట్ టైం నేను పోతాను పక్కన కూర్చో అంటారు అన్నాడు. ఎట్ట ఇప్పుడు ఆమె మొదలు పెట్టింది ఇక అందరికి, మిగతా అందరికి చెప్పేటప్పుడు ఫలానా ఫలానా చేస్తారు, ఫలానా ఉత్తరాలు. ఇప్పుడు అన్నయ్య బొల్లారు నుండి శ్రీరామ్ అనే అబ్బాయి వచ్చాడు, అతను భారత్ మాత మీద ఒక పాట పాడతాడు అంటున్నాను. దన్నుమని పోయినా పాండి వచ్చి కూర్చో చప్పట్లు కొట్టి నాకు తెలియదు ఇక్కడికి అంతా నేను భయంగా అయిపోయింది అదంతా. అయిపోయాక మొత్తానికి గండం కలిసి పిండం బయటపడ్డట్టుగా బయటకు వచ్చేసాను. వచ్చినాక బొల్లారం వచ్చి నేను ఎక్కడైతే డౌటన్ బజార్లో బస్ దిగేసి వస్తున్నానో మా ఫ్రెండ్స్ చూస్తున్నారు నా గురించి, అరే భలే పాడినవు రాబోయ్ నువ్వు, చాలా బాగా అనిపించింది అట్టినట్టు. అమ్మని అమ్మ ఈ రేడియోలో పాడితే ఇంత గ్రేటా. అయితే ఏమైందంటే నాకు ఇప్పుడు పిచ్చి పట్టింది అనమాట. ఇక నా జీవితంలో ఈ పాట నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి అటువంటి వాహకం ఇది, దీన్ని వదలొద్దు అనేసి అట్టా ఏమైందంటే ఫస్ట్ భజన గీతాలతోటి, భావగీతాలతోటి, ఈ భక్తి గీతాలతోటి అయినాక వయసుతో పాటు అప్పుడప్పుడే యవ్వనంలోకి అడుగు పెడతా ఉంటే
బాబు ఇప్పుడు నీకు మీసాలు వస్తున్నాయి, బాల వినోదంలో బాలాన్న పాడడానికి వీల్లేదు, ఓకే. ఇంకా నువ్వు వచ్చే ఆదివారం నుంచి రావద్దు అంటున్నాను. మనం మేడం నాకు ఇంట్రెస్ట్ లేదు. అయితే నువ్వు నండూరి విఠల్ అని యువ కళావాహిని అని ప్రోగ్రాం జరుగుతుంది, దాంట్లో వెళ్ళి అడుగు, ఆయన నేను పిలిస్తే వెళ్ళు అంటున్నాను. ఓకే. ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే సరే బాబు రా అంటాను అన్నాడు. అట్ట దాంట్లో కూడా పోయినాక ఏమైంది అంటానంటే ఇక్కడ పరిస్థితులన్నీ వేరే తిరిగి కనబడ్డాయి నాకు. ఓకే. అంటే ఎలా? అంటేనంటే కొంచెం మళ్ళీ అక్కడ క్యాస్ట్ సిస్టమ్ ఓకే. ఓకే. ఇదే అంటే నేను అనుకున్నాను వద్దులే ఇప్పుడు ఏమి దానికని. ఇట్లా పోతున్న క్రమంలో నా వయసుతో పాటు, పెరిగిన వయసుతో పాటు ఒక అమ్మాయిని చూసాను అనుకో, అమ్మాయి అందంగా ఉంటే ఆమె మీద పాట రాయము, నా మనసులో కలిగేటువంటి భావాలని ఇలాగ రాస్తున్నటువంటి క్రమంలో ఓకే. ఎప్పుడైతే నేను ఈ జాబ్ గురించి, మా ఇంట్లో పరిస్థితులు బాగలేకపోవడం, అప్పుడే తెలంగాణ ఉద్యమం స్కూల్స్ అన్నీ అయిపోయినాయి. 69 నుంచి 73 దాకా స్కూల్స్ లేవు. ఓకే. అప్పుడు మా ఇంట్లో పరిస్థితులు బాగాలేవు. మా నాయన ఇంటి దగ్గర ఉంటే ఊరుకొని ఉండనిచ్చేవాడు కదా, ఏదైనా పని చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో నేను చెయ్యని పని అంటూ లేదు. ఓకే. కూలి పని, పార పని, డాంబర్ రోడ్డు అంటే రోడ్ల పనులు ఇవన్నీ చేస్తున్న క్రమంలో ఒక అతను చెప్పాడు, మన రాజయ్య మీ కొడుకు పాపం ఆయన ఎందుకంత ఇబ్బంది పెడతా, పిల్లడు హుషారున్నాడు, మన ఇక్కడ డాక్టర్ ఆచార్య దగ్గర కాంపౌండర్ కావాలంటే పెట్టిస్తామంటున్నాడు. అక్కడ పెట్టించాడు డాక్టర్ దగ్గర కాంపౌండర్గా. అక్కడ 3 ఏళ్ళు పనిచేస్తున్న క్రమంలోనే అప్పుడు నువ్వు 9th 10th 11th వరకు చదువుకున్నావు కదా, నీకు ఎంప్లాయ్మెంట్ కార్డు తీసుకుంటే ఏదైనా జాబ్ వస్తుంది అంట అని చెప్పారు. ఓకే. అప్పుడు నేను ఎంప్లాయ్మెంట్ కార్డుని 73లో రిజిస్టర్ చేసుకుంటే నాకు 74 ఆ ప్రాంతంలో 2-3 ఇంటర్వ్యూలు వచ్చినాయి. ఆఖరికి చివరికి 75లో నేను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో సెలెక్ట్ అయినా. ఓకే. సెలెక్ట్ అయితే 76 సెప్టెంబర్లో నాకు జాబు పోస్టింగ్ ఇచ్చారు. ఓకే. ఫస్ట్ టైం నేను ఇప్పుడేదైతే వికారాబాద్ తాండూరు అంటామో తాండూరులో జాబు, అక్కడ ఫస్ట్ టైం అక్కడ చేరాను. ఓకే. ఈ క్రమంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే నేను ఈ స్కూల్ చదివేటప్పుడే నేను అన్ని రంగాలలో నిరూపించుకోవాలి. నాకు ఒకటి ఉంటే కదా, నన్ను ఎవడ ముట్టుకోవద్దు అంటే ఎందుకు ముట్టుకోవద్దు, ఆడు సమాధానం చెప్పట పొట్టడమే, ఏది ఉంటే దాంతో పొట్టేస్తుంది. నువ్వు దూరం ఉండమంటే ఎందుకు నేను మనిషి నువ్వు మనిషి ఎందుకు ఉండమంటున్నావు, బూత్ మాటలు అనమాట. తర్వాత ఒకనాడు నన్ను మా ఇంటికాడ ఉన్నటువంటి బెస్తల పిల్లలు 3 వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి కొంచెం దూరం పోయేదాకా దగ్గర అంటుకొని నడుచుకోకుండా పోవద్దు, దూరం ఉండాలి, వాళ్ళు ముంగడు పోవాలి, మేము వెనక రావాలి. ఓకే. కొంచెం దూరం అయినాక మళ్ళీ నేను పిపర్మెట్లు అవి కొనిస్తాను, కలిసాడు. దీనికి ఇంట్లో కూడా దొంగతనాలు చేసేవాడిని నేను, వాళ్ళని సాటిస్ఫై చేయడానికి, ఆటనా రూపాయి అంటే నాకు వాళ్ళు మాట్లాడి నన్ను ముట్టుకోవాలి అని. అయితే ఒకనాడు ఏమైందంటే ఇంటికి వచ్చేటప్పుడు అందులో ఒకడు గొడవ చేసింది, ఏంది పోయి మా అమ్మ వాళ్ళు చూస్తారు పోయి, నువ్వు మా వెనకాల దూరం ఉండి రావాలని. అంటే ఎందుకు ఉండాలి పోయి, నేను చాక్లెట్లు బిస్కెట్లు కొనిచ్చేటప్పుడు తింటరాజు చేస్తారు, ఇప్పుడేమో దూరంలో గొడవ అయితే ఇక జామెట్రీ బాక్స్లో కోనమాలి ఉంటుంది కదా, కోనమాలి తీసుకొని గుచ్చితే తెల్లగా ఇట్టేది. అంత భయంకరంగా ఉంటాను. నాకు అంట చెవులటి కులం దూరం ఉండమంటున్నాడు, ఎంత పెద్ద మనగాడు కానీ. ఇప్పటికీ అలానే ఉన్నారా? దరిదాపు అలాంటి. అయితే ఈ క్రమంలో ఏమైందంటే నన్ను డి వీర వెంకట అప్పారావు అని ఒక ఆంధ్రుల పిల్లగాడు. ఓకే. అతను గుంటూరు జిల్లా మన ఆ జిల్లాకు సంబంధించిన వాడు. ఆయన వాళ్ళ నాయన మిలిటరీలో పనిచేసేవాడు. రేపల్లె తాలూకా వాళ్ళది. అయితే ఎప్పుడైతే నన్ను ఆడు ఏం చేసిందంటే మా నాయన పాపం నన్ను స్కూల్ డుమ్మాలు కొట్టిన, ఆడేమో నన్ను కొట్టింది, ఆ టీచర్ రత్నమ్మ కొడితే ఆడేమో కొడుతుందా నన్ను అంటని చెప్పేసి నేను స్కూల్ పోతాను డుమ్మాలు కొట్టి సాయంత్రం 4 గంటల వరకు గార్డెన్లల్లో సినిమా టాక్సీలో కొంటే అటు తిరిగి వెళ్ళినాక టైంకి పోతుంది. మా నాయననేమో స్కూల్లో పోయి కనుక్కుంటా, వచ్చిందమ్మ నా కొడుకు అని. అయ్యో రాలేదయ్యా 3 దినాల నుంచి వస్తాడు. మళ్ళీ నన్ను దొరికి నేను ఎక్కడ తిరుగుతానో తెలుసు మా నాయన. సైకిల్ మీద రావాలి ఆయన, నేను ఉరుకుతా ఉంటే నా ఎంత స్పీడ్గా దొక్కుంటూ వచ్చాడు మా నాయన. పట్టుకొచ్చి మళ్ళీ కొట్టి నన్ను స్కూల్లో చేర్పించేవాడు. కులం పిచ్చి ఇంటి దగ్గర అక్కడే కాకుండా స్కూల్లో కూడా అదే చూపించేవారా టీచర్లు? స్కూల్ అంటే పిల్లలు చూపెట్టేవారు, కొంతమంది సార్లు చూపెట్టేవాళ్ళు. అయితే ఈ పరిస్థితులలో ఈ స్కూల్కు నేను డుమ్మాలు కొడతా అనుకుంటే ఎప్పుడైతే నా ఫ్రెండ్ ఒక అతను నా క్లాస్మేట్
డి వీర వెంకట అప్పారావు అని ఆయన, అరే ఎందుకురా పాపం మీ నాయన ఎంత కష్టపడుతున్నాడు, ఎందుకురా ఆయన నేర్పిస్తావు, మంచిగా చదువుతావు కదరా, నువ్వు రారా నేను నీకు ఫ్రెండ్ నన్ను చీరదీసి నన్ను బాగా మార్చిన వ్యక్తి. ఓకే. అయితే ఎప్పుడైతే తెలంగాణ స్ట్రైక్ వచ్చిందో అందరు నిలగొట్టిస్తారు ఆంధ్రలోని. ఆంధ్ర గోబే కట్ట ఇట్ట అంటే అందరు వెళ్ళిపోతారు. నా ఫ్రెండ్ కూడా పోతుంటారు, నాకు దుఃఖం వస్తుంది. ఓకే. అయ్యో నా ఫ్రెండ్ పోతున్నాడే, ఈ దుర్మార్గులు ఈయన ఆంధ్రోళ్ళు అంటున్నంటే ఆంధ్రోళ్ళు ఒక్కలేమని ఈయన అరవోళ్ళు ఉన్నారు, మలయాళీస్ ఉన్నారు, సింధీలు ఉన్నారు, మార్వాడీలు ఉన్నారు, నేను కొడుకులు అందరూ ఉండగా దిక్కులేదు కానీ ఈ ఆంధ్రోళ్ళు వెళ్ళగొడుతున్నారని చెప్పేసి నేను అప్పుడు చిన్నప్పుడు ఒక చిన్న ప్రతిజ్ఞ చేసుకున్నా మనసులో, నేను చేసుకుంటే ఆంధ్ర అమ్మాయిని చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మా ఇంటికాడ మాలోళ్ళు మాది వాళ్ళు ఇద్దరం ఉన్నామని చెప్పిన కదా, మాది 5 ఇండ్లు వాళ్ళకి 3 ఇండ్లు, మాలోళ్ళు మంచిగా ఉన్నాడు, మంచిగా ఉండేవాళ్ళు వీళ్ళిద్దరు. అదే అక్క వదినే మారదలా ఇట్లా పిలుచుకుంటాడు. చిన్న కొట్లాట వచ్చింది అనుకో ఉదాహరణకి ఏదైనా, ఇక బూతు మాటలు తిట్టుకొని మాలకాకి మాదిగా ఉండే ఇట్ట గొడవలు. ఈ మా ఇద్దరు కలిసి బయట వాళ్ళు తిడుతురు, ఏమరా అంటారు దూరం ఉండమని. అట్లాంటి పరిస్థితుల్లో నేను చేసుకుంటే మాలమ్మాయినే చేసుకోవాలి, మాలమ్మాయిని చేసుకోవాలి, నాన్ తెలంగాణ అమ్మాయిని చేసుకోవాలి అని చెప్పి ఆ బుర్రలో పడ్డ చిన్నప్పుడు. అట్లనే ఈ 2 అంశాలని ఫుల్ఫిల్ చేసుకోవడం జరిగినప్పుడు నాకు 4 ఏళ్ళు కష్టపడితే ఆంధ్ర అమ్మాయి మాలమ్మాయిని సెట్ చేసి పెళ్లి చేసుకున్నాను. మా మిత్రులు అందుకే అంటారు ఆ పెళ్లి గురించి అడుగు, పెళ్లి గురించి అడుగు అని. ఇట్లాగ ఏమైపోయిందంటే నేను 76లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చేరి అందులో జాబ్ చేస్తున్న క్రమంలో 80లో నా మ్యారేజ్ అయింది. కోనసీమ అమ్మాయి, ఇప్పుడు ఏదైతే అమలాపురం అంటూ అక్కడ పక్కన పల్లంకూర అనే ఊరు అమ్మాయిని అరేంజ్ మ్యారేజ్, నాట్ లవ్ మ్యారేజ్. సో ఈ పరిస్థితుల్లో పెళ్ళి అయిన తర్వాత ఈ క్రమంలోనూ ఆ అంశానికి సంబంధించినటువంటి అన్ని వాడుతున్నా అన్నీ చేస్తున్నా కానీ ఈ అంటరానితనానికి సంబంధించి వచ్చే వరకు మనం అంటరాని వల్ల కనబడుతున్నాం. ఈ క్రమంలో నేను ఎప్పుడైతే తాండూరుకి వెళ్ళానో అది 76, అప్పుడు ఎమర్జెన్సీ పీరియడ్ అయిపోయి మళ్ళా జనతా ప్రభుత్వం వచ్చే క్రమంలో నేను జాబ్ చేస్తున్నాను. అంతకుముందు ఇందిరాగాంధీ ఈ ఎమర్జెన్సీ పీరియడ్లో ఇచ్చినటువంటి అవకాశాలు కాబట్టి ఎవరికైతే ఇంతవరకు జాబ్ రానియలేదు, ఇంతవరకు వాళ్ళకి బ్యాంకులలో లోన్లు లేవో, ఇంతవరకు దూరంగా పెట్టారు, వాటి అన్నింటిని ఎవడైతే పాటిస్తే వాళ్ళ మీద స్ట్రిక్ట్గా తీసుకోవడం అనేది పెట్టింది. దానివల్ల మాకు జాబ్ వచ్చింది. దానివల్లనే కొంత అప్పటికి తమిళనాడులో కీల్వేన్మని, ఈ ఆంధ్రప్రదేశ్లో మన ఏదైతే కంచికచెర్ల అనే ఊరిలో ఒక అబ్బాయిని, ఒక ఎస్సీ అబ్బాయిని చెట్టు కట్టేసి కిరోసిన్ పోసి కాల్ చేశారు. అంటే ఇవన్నీ కూడా చూశాను చిన్నప్పుడు. ఇది మామూలుగా నాకు అప్పుడు కొంచెం అంటే ఎక్కువ బాధ అనిపించింది. ఎప్పుడైతే నేను జాబ్ చేస్తున్నప్పుడు ఈ బీహార్ రాష్ట్రంలో బెల్చి అనే ప్రాంతంలో ఒక 12 మంది దళితులని మంటల్లో వేసి కాల్ చేశారు ఠాకూర్స్. తర్వాత థియోలి అనే ప్రాంతంలో కూడా ఇట్లాగే జరిగింది, దళితులను చంపేశారని తెలిసింది. తర్వాత బగల్పూర్ జైలు, అదే బీహార్లో, అంత ఠాకూర్ల దుర్మార్గం. బగల్పూర్ జైల్లో ఒక 4 దళితుల కళ్ళు బీకేశారు. అప్పుడు నేను అనుకుని అమ్మ నాకేంది భజన పాటలేంది, సినిమా పాటలేంది, దేవుడు పాటలేంది, నా జాతికి ఇంత అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని ఇంత మనుషులో ఉంది కాకుండా కుక్కల కంటే చూస్తారు, దీని నుంచి బయటపడాలి. అప్పటికి నా సాహిత్యం, సంగీతం, పాటలు దాని ఈ సమాజం గురించి, నా సమాజం ఉద్ధరించుకోవడానికి చేయాలని చెప్పి మొట్టమొదలు ఈ దళిత గీతం రాశాను 77లో. అది పాట, రండి 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 కదలి రండి, రండి 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 కదలి రండి, ఓ దళిత సోదరులారా, ఇలా పీడిత దీనులారా, మీరు పెనలాగా ముంచుకురండి, భూకంపంలా చెలరేగండి, రండి 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 కదలి రండి, రండి 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 కదలి రండి, అగ్రజాతి ఆగడాలు ఆగాలంటే ప్రతి దళితుడు కాగడయై రావాలోయి, అంటరాని తనము మంట కలవాలంటే ప్రతి నిన్నుడు బాకులాగా నిలవాలోయి, కులమును పాటించు వాళ్ళను కత్తులకు విందు చేయగా, మీరు
రుప్పెనలాగా ముంచుకురండి, భూకంపంలా చెలరేగండి, రండి 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 కదలి రండి, బెల్చీలో మనల మంటలి సిరినోళ్లను వెంటబడి కంటిని కదరు చేయరా, తియోలిలో మన దళితుల కాల్చినోళ్లను ఈ వ్యవస్థలో నిలువకుండా కూల్చివేయరా, మనల ననగద్రొక్కు వాళ్లను రక్తంగా కించగనేడే, మీరు పెనలాగా ముంచుకురండి, భూకంపములా చెలరేగండి. ఇలాగా 3 చరణాలు రాశానమ్మా. ఓకే, రెస్పాన్స్ వచ్చిందా? ఐ మీన్ మీ వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యారా? ఎక్కడ ఎడబడాలి, ఓకే, నేను పాడాలి పాట, ఎక్కడ పోయి పాడాలి, ఎడబడితేనేంటంటే ఎక్కడ ఏ సమాజం నన్ను పాడనిస్తుంది. అప్పుడు ఈ ప్రయత్నాల సమయంలో ఆ తాండూరు అనే ప్రాంతం రైల్వే స్టేషన్కి ఎదురుగా బోనమ్మ గుడి అని ఉంది, అమ్మవారి గుడి. అక్కడ జాతర జరుగుతుంటే ఆ పాటలు పాడుతారు ఎవరు అక్కడ. ఓకే, నేను పోయి వెళ్ళాను, నేను కూడా ఒక పాట పాడతాను అంటే పాపం వాళ్ళు ఏమన్నా భజన పాట పాడతాను, పాట పాడతాం మేము. మొట్టమొదటి నేను ఏం చేసిన మెల్లంగా ఈ పాట పాడినా, అరే ఏమయ్యా ఈ పాట పాడతావు నువ్వు కాబోయ్ అంటే నన్ను ఇస్తే ఆఫీసు, దేవుని పాట పాడితే గేమ్ పాట అంటున్నావే ఆఫీసు అనగానే ఏమని ఎడబడాలి ఈ పాట ఈ అంటున్నటువంటి పరిస్థితి. మళ్ళీ నాకు తాండూరు నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. ఓకే, ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమైందంటే మా ఇంటి పక్కన బొల్లారం, మా ఇల్లు అల్వాల్ బొల్లారం, ఆ పక్కనే ఇప్పుడు యాంజాల్ దేవర యాంజాల్. ఓకే, ఇప్పుడైతే ఈటల రాజేంద్ర కోళ్ల ఫాము ఆ స్థలాలు కూడా విని ఉంటారు మీరు, అది దేవర యాంజాల్. ఓకే, అక్కడ ఒక దళిత అబ్బాయిని ఒక రెడ్డోళ్ళ అమ్మాయి ఇష్టపడ్డది. ఇష్టపడి నువ్వు నన్ను పెళ్లి చేసుకో. ఓకే, అమ్మో నిన్ను పెళ్లి చేసుకుంటే నేను తల్లి నన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను బాబు, నువ్వు ఇప్పుడు నన్ను చేసుకోవనుకో నన్ను బట్టి గుంజులాడినా అని చెప్తా, అట్లానే చంపేస్తాడు నిన్ను, మరి చేసుకుంటాలని భయపడి ఆ పిల్లి వెంబడి పోయింది వాడు. 3 దినాలకు ఆయన పట్టుకొని ఈమెను పట్టుకోరు అని చంపి లారీ కింద వేసి లారీ యాక్సిడెంట్ కింద చేసి ఆ అమ్మాయిని తెచ్చుకొని మళ్ళీ వాళ్ళ కొన్ని దినాలు వేరే వాళ్ళ క్యాస్ట్కి ఇచ్చి చేసుకోరు. అప్పుడు ఏమైందంటేనంటే మా వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి, అప్పుడు దళితుల కోసం పనిచేస్తున్నటువంటి బొజ్జా తారకం, జిఎం మంజయ్య, సురమౌలి అని ఈ సోషలిస్ట్ నాయకులందరూ అక్కడ మీటింగ్ పెట్టారు. దుర్మార్గం జరిగింది, ఇంత అన్యాయం జరిగిందని. అప్పుడు నాకు ఇక మా ఇంటికి దగ్గరే కాబట్టి నేను పోయినాను, సార్ నేను పాట పాడుతాను. అప్పుడు ఈ పాటలు పాడినా. నేను భలే పాడుతున్నావు భయ్ బాబు, ఈ పాటలు ఎక్కడ వేస్తే వచ్చి అక్కడ పాడతావని అడిగారు. వస్తా సార్ నాకు ఇష్టం అండి. అట్లేమైందంటేనంటే మొట్టమొదలు యాంజాల్, సికింద్రాబాద్, అడ్డగుట్ట, ఆడికెళ్ళి చింతల బస్తీ, మన చింతల బస్తీ, ఇక్కడ నుంచి అది ఇంతింతాయి ఒటినింతాయి మహావృక్షం అంతా. అప్పుడు కారం చెడు, నీరుకొండ, వేల్మి అన్ని ఉద్యమాలకు మన పాటలు ఒక ఇదయ్యాయి. ఈ క్రమంలోనే నేను రాసిన మొట్టమొదటి అంబేద్కర్ పాట 77లో, అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో, ముందుగా నిందలచి పాటలు పాడేము, చీకటి మా బతుకుల్లో సూర్యుడు పొడవంగో, అందుకో దండాలు బాబా అంబేద్కర్, నీ తల్లి భీమవాయి, నీ తండ్రి రామ్జీ, నీ ఊరు అంబవాడ, నీ జిల్లా రత్నగిరి. ఏప్రిల్ 14 పుట్టిన రోజంట, ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో, అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంతరాని వాడంటూ అగ్రజాతి మూర్ఖులంతా అడుగడుగున నినుబడిలో అవమానం చేసినప్పుడే, అంటరాని తరమును పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శబదము చేశావో, అందుకో దండాలు బాబా అంబేద్కర్. ఈ పాట మీరు మధ్య మధ్యలో అలా ఒక బీట్ తో హైప్ ఇస్తున్నారు కదా, నా గుండె ఏదో గూస్ బంప్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది. అయితమ్మా ఈ పాట 77లో రాసిన పాట. అది 66 ఏళ్ళ పిల్లల్ని 60 ఏళ్ళ ముసలి ఇప్పటికీ పాడుతుంటే ఈ పాట ఇప్పటికి ఒక 6-8 భాషల్లో ట్రాన్స్లేట్ అయింది. తమిళనాడు, తమిళ్లో, కన్నడ, మరాఠీ, హిందీ. ఇట్లా ఈ పాటని నేను డర్బన్, సౌత్ ఆఫ్రికాలో 2010లో
సారీ 2010లో డర్బన్లో, 2011లో వచ్చి ఆస్ట్రేలియాలో ఓకే. పాడే అవకాశం వచ్చింది. ఓకే. మీకు అప్పుడు భయమేయలేదా ఇలా పాటలు రాసి పాడడం? అంటే మీరు తక్కువ మంది కదా, ఆ. ఇన్ని జరుగుతున్నాయి, ఎక్కువ అమ్మా. ఇలా మన మీదకి వస్తున్నారు మళ్ళీ మేమే ఎక్కువ ఉంటాం, మంది ఎక్కువ, ఓకే. విలువ తక్కువ అమ్మా. ఓకే. ఓకే. మేమే ఎక్కువ ఉంటాం. అంటే మీకు భయం అనిపించలేదా మరి? భయం ఉంటుంది సార్. ఇప్పుడు ఆ తీరం చేరుకోవాలనుకున్నప్పుడు అది పెద్ద వాగు కానీ, వరద కానీ, నది కానీ, ఉమ్. ఆ దిశ లక్ష్యం అనేది ఇంపార్టెంట్ ఉన్నప్పుడు అన్ని లెక్క రావు. ఓకే. సస్తదాస్తం పోతే పోతాం అన్నట్టు ఉంటుండే. అప్పుడే ఇంకా డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసుకున్నాం. ఓకే. ఎందుకు ఈ బతుకు, కుక్క బతుకు, ఉమ్. బతికితే మంచిగా హీరోలాగా బతకాలి, గౌరవంతో ఆత్మగౌరవంతో బతకాలి అనేది ఉండేది. ఈ ఓకే. పరిస్థితులలో అట్లా నాకు అప్పుడేమైంది, ఈ అనేక పాటలు వస్తున్నటువంటి క్రమంలో ఓకే. మీరు చిన్నప్పటి నుంచి దేని గురించి అయితే ఎంత కృషి చేసి ఇలా సంకల్పంతో ఉన్నారో మారింది అనుకుంటున్నారా ఇప్పటికైనా? చాలా మారింది కన్నమ్మా. ఓకే. ఇప్పుడు హ్యాపీయా మీరు? నేను ఈ అందుకో దండాలు బాబా అంబేద్కర్ పాట పాడినప్పుడు కమ్యూనిస్టులు వాళ్ళ పాటలు, వాళ్ళ ఉద్యమాలు ప్రబల కడుతున్నాయి, ఎర్రజెండా పాటలు. ఓకే. అంబేద్కర్ గురించి అందరూ ఇక్కడ అంబేద్కర్ అంటారు. ఉమ్. ఇవాళ కమ్యూనిస్టులు, బీజేపీ, తెలుగుదేశం, ఆర్ఎస్ఎస్ అందరు కూడా అంబేద్కర్ పేరు ఎత్తకుండా బతుకుతలేరు. అంటే నా విజన్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచన, బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగం, బాబాసాహెబ్ ఇచ్చినటువంటి యొక్క ఏదైతుందో అదే కరెక్ట్ అవుతుందని అది అవుతుంది ఇప్పుడు కరెక్ట్గా. ఒక్కోడు 125 విగ్రహాలు పెడుతూ, ఒక్కోడు అంబేద్కర్ అంటుండు కదా. ఎందుకంటారు? సత్యం సత్యం అవుతుంది. బుద్ధుడు చెప్పాడు, సత్యం ఎప్పుడు సత్యంగా ఉంటుంది. అబద్ధం అనేది కొన్ని దినాలే. అబద్ధం ఏంటిదంటే నిజము ఊరంతా తిరిగొచ్చు, అబద్ధం అది గుళ్ళో కూర్చుంటుంది అంట చూడు, అప్పుడు కూర్చుంటుంది. కానీ ఈ దొంగనా కొడుకులు అంటే తీసి పీకి బయట పడేస్తారు. అట్నే అన్ని ఉద్యమాలకు సంబంధించినటువంటి అబద్ధాలు, మోసపూరితమైనటువంటి మాయావాదం, ఇవన్నీ కూడా అంబేద్కర్ దిగదూడిపై అవుతుంది ఇప్పుడు. సో ఈ పరిస్థితులలో నేను అనేక రకాల పాటలు రాశాను ఇక. ఓకే. అని ఉద్యమాలకు ఏ ఉద్యమం జరిగినా మన పాట లేకుండా ఉండేది కాదు. ఈ క్రమంలోనే దరిదాపు 500-600 పాటలు ఇలాంటి ఉద్యమాలకి పుట్టినాయి. ఈ క్రమంలో నాకు పవన్ కళ్యాణ్ తోటి పరిచయం అనేది ఏలే లక్ష్మణ్. ఓకే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చిన్న హాల్ వేసాడు, లోగో, తెలంగాణ రాష్ట్రం లోగో ఉంది ఇప్పుడు. దాన్ని చిత్రించిన వ్యక్తి, ఆయన పేరు ఏలే లక్ష్మణ్. ఓకే. ఆయన గొప్ప చిత్రకారుడు. ఆయన గ్యాలరీ, ఇటువంటి గ్యాలరీకి అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేవాడు చూస్తాను. ఓకే. అయితే ఖుషి సినిమా హిట్ అయింది. అది ఎట్లా అంటే సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అప్పుడు ఈయననే సినిమా సొంతంగా ఒక సినిమా తీయాలనుకున్న లక్ష్మణ్, మనకి హైదరాబాద్ స్లాంగ్ మీద ఎవరైనా మంచి పాటలు అసలు ఉంటే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాం, ఎవరైనా ఉంటే చెప్తా అంటే ఉన్నాడు సార్ మా మాస్టర్జీ అని ఉన్నాడు అంటే, నేను అప్పటికే రాసి ఆయన దగ్గర రికార్డ్ చేసి పెట్టిన పాటలు వినిపించాడు అనమాట. అరే బాగున్నాయి, ఆయనను పిలిపిమంటానంటే నాకు బాగా గుర్తు 2001 17th జూన్ లక్ష్మణ్ తీసుకెళ్ళాడు అక్కడికి నన్ను. ఆయన ఆప్యాయతకు పిలిచి వాళ్ళ భార్య అప్పుడు రేణు దేశాయ్ తోటి అయిన మాస్టర్జీ కాఫీ తాగుతోటి అని ఆ మాస్టర్జీ కొంచెం పాటలు ఏమని వినిపించాను. అప్పుడు నేను ఆయన విన్న పాట పాడాను హైదరాబాద్ గురించి. ఏం పాట అంటే, చలో మియా చాదర్ గట్టు ఆయా తెరా అడ్డికి నెట్టు, చలో మియా చాదర్ గట్టు ఆయా తెరా అడ్డికి మెట్టు, ఇదే మన హైదరాబాదు జర చూడర చూడు నవాబులా గిరిజాగిరు జర చూడర చూడు. అరే చలో మియా చాదర్ గట్టు ఆయా తెరా అడ్డికి మెట్టు, చలో మియా చాదర్ గట్టు ఆయా తెరా అడ్డికి మెట్టు, ఇదే మన హైదరాబాదు జర చూడర చూడు నవాబులా గిరిజాగిరు జర చూడర చూడు. పాతపట్నం కొత్తపట్నం మధ్యల బారేది మూసినది, మధ్యల బారేది మూసినది, మధ్యల బారేది మూసినది, మూసినది అవతలొడ్డున జర చూడర చూడు. చార్మినారు కట్టడమంట జర చూడర చూడు, పక్కా పొంటే మక్కా మసీదు జర చూడర. ఇట్లా అంతా మొత్తం ఆడికెళ్ళి అట్లా మొదలుపెట్టి రౌండ్గా తిరిగి మళ్ళీ అసెంబ్లీ కాడికి వచ్చి అవుతుంది. మొత్తం హైదరాబాద్ గురించి చెప్తుంది ఈ పాట. పాట విన్నాడు మాస్టర్, సూపర్ ఉంది. ఆయన చెప్పిన తర్వాత ఇంకొకటి ఆయన అంటుండు, నువ్వు ఆ పాట పాడి పాడు. మరి నా పాట నేనకి ఎట్లా అని తెలిసినాడు. సరే నా పాట నీ పుస్తకాలు చదివిన మాస్టర్జీ నేను, మీరు అది ఆ జోజోర దళితన్నా
అది పాడదు. ఇక మన పాటలు మనకి ఎవడు సినిమాలు అవకాశం ఇస్తాడు. మ్మ్. సరే లేకపోతే పని ఇక ఆయనకు నచ్చిన పాటలు పాడినా. ఓకే. దాంట్లో జోగిని వ్యవస్థ అని ఉంటుంది. నీకు ఉందో లేదా? మీరు ఎక్కడ ప్రాపర్? మాది మీరు అమలాపురం అన్నారు కదా, మీ వైఫ్ది మాది అటు సైడే రాజోలు. రాజోలా? రాజోలు నాకు అమ్మాయిని చూశారు. ఓకే. అయితే ఆ, ఈ జోగిని వ్యవస్థని ఇప్పటికీ తెలంగాణ, ఆంధ్ర ఏ పేర్లతో పిలుస్తుంది. జోగి అంటుందంటే మ్మ్. ఒక అమ్మాయి పుష్పవతి అయిన తర్వాత ఆ అమ్మాయిని ఏంటంటే దేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఓకే. దేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. పటేళ్ళు పెద్ద పెద్ద కులాల వాళ్ళు ఆమెను వాడుకోవాలి, మ్మ్. వ్యభిచారిగా మార్చేస్తారనమాట. ఓకే. ఇక ఆమె పెద్ద కులము, ఇంకో కులం, ఇంకో కులం అయిన తర్వాత లాస్ట్కు ముసలి వయసులో ఈ కింది కులాల వాళ్ళు ఆమెని ఏదో ఇది చేయాలి. ఇలాంటి దుర్మార్గమైన వ్యవస్థని జోగిని వ్యవస్థ అంటారు. ఓకే. దాన్ని మన ఇక్కడ మెదక్, నిజామాబాదు, ఇక్కడ నుంచి మన ఆదిలాబాద్ వరకు జోగిని అంటారు. ఓకే. ఇక్కడ ఈడికెళ్ళి మళ్ళీ ఇక్కడ మన మహబూబ్ నగర్ ఇవంతా కూడా ఏమంటారు అంటే బస్సది. కర్ణాటక అంతా కూడా బస్సే అంటారు. మ్మ్. ఒంగోలు, నెల్లూరు ఈ ప్రాంతంలో మాతమ్మలు అంటారు. ఓకే. తర్వాత మన కొంచెం సోఫిస్టికేటెడ్ గుంటూరు, ఈస్ట్ వెస్ట్లలో ఆమెని మ్మ్. దేవదాసీలు అంటారు. ఓకే. ఆ తర్వాత ఉత్తరాంధ్రలో పార్వతమ్మలు అంటారు. మ్మ్. పేర్లు ఏవైనా కూడా ఇది మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే లైసెన్స్డ్ వ్యభిచారం అన్నమాట. ఓకే. పేరుకు మాత్రం దేవుడికి పెళ్లి చేయాలి, ఆ వాడుకునేదంతా వేరే కులాల వాళ్ళు. మ్మ్. ఇది దుర్మార్గమైన మీద నేను ఒక పాట రాశాను అనమాట. ఓకే. అది ఆ పాట విని పవన్ కళ్యాణ్ మ్మ్. చెలించిపోయింది. మ్మ్. ఆ పాట ఏంటంటే ఊరి దొరలకు, మా ఊరి దొరలకు ఉంపుడు గత్తెను పేరు జోగినమ్మో, నేను ఊరు సానినమ్మా, నా పేరు జోగినమ్మో, నేను ఊరు సానినమ్మా, ఊరు దూరమై కాడు దగ్గరై ఉన్న తరుణమమ్మా, నాకి ఉన్న తరుణమమ్మా, దీనమైన నా కథ చెబుతాను ఆలకించుడమ్మా, మీరిక ఆలకించుడమ్మా, ఊరి దొరలకు. తల్లి దప్పనే తండ్రి నెరుగని దీనురాలినమ్మా, అనాథరాలినమ్మా, తల్లి దప్పనే తండ్రి నెరుగని దీనురాలినమ్మా, అనాథరాలినమ్మా, నన్ను కన్న తల్లి నాకు పెట్టిన పేరు ఎల్లుబాయి అమ్మ, రేణుక ఎల్లుబాయి అమ్మ, 12 ప్రాయము వరకు అమ్మ బిడ్డనమ్మో, మా తల్లి బిడ్డనమ్మా, ఆ ప్రాయము దాటిన మరుసటి రోజు బ్రతుకు కూలెనమ్మో, బ్రతుకు బండలాయనమ్మా, వయసున్నప్పుడు ఒక్కడొక్కడే అనుభవించనమ్మా, రోగాలు పంచనమ్మా, వయసున్నప్పుడు ఒక్కడొక్కడే అనుభవించనమ్మా, రోగాలు పంచనమ్మా, ఉడిగిన వయసుకు ఆ రోగాలే సంపదాయనమ్మా, సిరి సంపదాయనమ్మా, కుష్టు రోగమని నాకేడ్చు రోగమని ఎరుకైనాక ఎవరు కూడనమ్మో, నన్ను అంటనన్నరమ్మా, ఒంటరిగానే చావు కోసమిగ ఎదిరి చూస్తున్నమ్మా, రోజు ఎదిరి చూస్తున్నమ్మా, చెట్టునుగాను పుట్టనుగాను నేను మనిషినమ్మా, మీలాంటి మనిషినమ్మా, ఈ కనులకు కలలు మనసుకు కోర్కెలు నాకు ఉన్నవమ్మా, మీలాగే నాకు ఉన్నవమ్మా, నా కలలను గూల్చిన కామాందులను కాల్చి కూల్చుడమ్మో, మీరిక కాల్చి కూల్చుడమ్మా,
నాలాంటి అసహాయ బ్రతుకులు ఆడపిల్లకమ్మో లేకుండా చేయుడమ్మా, లేకుండా చేయుడమ్మో ఇది నా చివరి కోరికమ్మా, లేకుండా చేయుడమ్మో ఇది నా చివరి కోరికమ్మా. ఎప్పుడైతే ఈ పాట పాడానో పవన్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు, గట్టిగా నా చేయి పట్టుకున్నాడు. మాస్టర్జీ ఇంత అద్భుతమైనటువంటి టాలెంట్ ఉంది, నువ్వు లో ప్రొఫైల్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నావు, నువ్వు ప్రతి సినిమాలో పాటలు రాయాలి ఓకే అని చెప్పి అప్పుడు తను స్వయంగా దర్శకత్వం వహించనున్నటువంటి సినిమా జానీ అనే సినిమాకి ఓకే అప్పుడే మళ్ళీ ఇమ్మీడియట్లీ మన మన రమణ గోగుని పిలిపించి మ్యూజిక్ డైరెక్టర్ని ఓకే సన్నివేశం చెప్తే తెల్లారి పాట రాసి తీసుకెళ్ళినాను. ఓకే మరి రాసిన పాడు అన్నాడు, పాడంటానంటే పాడిన. నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య, అనువుగాని చోట నువ్వు అధికుడన్న మాట అనవద్దునంట నన్న, వేమన్నగారి మాట వినలేద నువ్వు బేట, బంగారు పలుకు మాట, అరే నారాజు నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య, అక్కన్నలు మాదన్నలు తానేష మంత్రులుగా ఉన్ననాడే రామదాసు రాముని గుడి గట్టెనుగా, కులి కుతుబు షాయి ప్రేమ ప్రేయసికి చిన్నంగా భాగమతి పేర భాగ్యనగరము నిర్మించనుగా, నవాబులు నిర్మించిన నగరములుంటూ, నవాబులు నిర్మించిన నగరములుంటూ, కులమతాల గొడవలు మనకెందుకురన్నా, ఇంకెందుకురన్నా, నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య, విన్నావా సోదరుడా మొన్న నిమ్స్ దవాఖానలో జరిగినట్టి సంఘటన, మానవతకు మచ్చుతునక చనిపోతూ ముస్లిము మన హిందూ సోదరులకు ప్రాణదానమిచ్చిండు తన కిడ్నీలను తీసి, మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా, మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా, మనుషుల్లో సైతాన్లకు పట్టదన్నా, ఇది పట్టదన్నా, నారాజుగా కురమ అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య, పీర్ల పండుగ వచ్చిందా ఊర్లల్లో మన వాళ్ళు దప్పుల దరువేసుకుంటూ దూలాటలు ఆడుతారు, సదరు పండుగ వచ్చిందా పట్నంలో ప్రతి వాళ్ళు దున్నపోతులాడిస్తూ దిల్కుషీలు చేస్తుంటారు, ఎవరేమి అనుకున్నా ఏమిటన్నా, ఎవరేమి అనుకున్నా ఏమిటన్నా, అరే జాషువా విశ్వనరుడు నువ్వేరన్నా, ఎప్పుడు నువ్వేరన్నా, నారాజులా. ఈ పాట మీరు రాసారా? నేను నాతో పాటలు పాడించుకున్నాను చెప్పిన కదా, అందులో మళ్ళీ 2 పాటలు సెలెక్ట్ చేసుకొని నన్ను పాడమన్నాడు. ఓకే, అందులో పాడమంటానంటే అంతవరకు ఇట్లాగా పాడతాను కానీ ఎందుకు నాకు సినిమాలో ఫస్ట్ పాడాలంటే భయం అయింది. రాదా అది ఆ పాట, నువ్వు సారదాగుట మాను రన్నో, లేకుంటే సచ్చి ఊరుకుంటావు రన్నా, నువ్వు బీరు దాగుట మాను రన్నో, లేకుంటే బాల్చి తన్నేస్తావు రన్నా, బ్రాందీ విస్కీ రమ్ము ఏ బ్రాండు దాగినా, బ్రాందీ విస్కీ రమ్ము ఏ బాండు దాగిన, జబ్బుబడి నీ వల్లు గబ్బైతాది, అరే సారదాగుట మాను రన్నో, లేకుంటే సచ్చి ఊరుకుంటావు రన్నా. ఈ పాట. ఓకే, తర్వాత రావోయి మా కంట్రీకి నువ్వు రంజుగా లైఫ్ ఉన్నది, బొంబడు లైఫ్ ఉన్నది, లైఫ్ ఉన్నది, బొంబడు లైఫ్ ఉన్నది, తిననీకి బ్రౌన్
షుగరు మందున్నది, నువ్వు తాగనీకి సర్కారు సారున్నది, ఆడనీకి పేకరే సాటున్నది, నువ్వు చూడనీకి బ్లూ ఫిలిం సినున్నది, కూడనీకి వ్యభిచారుల గుంపున్నది, గుంపున్నది మెహదీలో గుంపున్నది, గుంపున్నది మెహదీ గుంపున్నది, రాబోయి మా కంట్రీకి నువ్వు రంగుగా లైఫ్ ఉన్నది, బొమ్మడు లైఫ్ ఉన్నది, లైఫ్ ఉన్నది, బొమ్మడు లైఫ్ ఉన్నది, పుణ్యానికి బతకాలని కోరికున్నదా, నీకు సన్యాసుల కలిసేందుకు ఛాన్స్ ఉన్నది, కన్నెలను అనుభవించే కాంక్షున్నదా, జోగు కన్నెలను అందించే గుడులున్నాయి, మతమడ్డం పెట్టుకొని మా దేశంలో మస్తుగా దండాలెన్నో చెయ్యొచ్చునురా, చెయ్యొచ్చునురా, నువ్వు చెయ్యొచ్చునురా, రాబోయి మా కంట్రీకి నువ్వు రంగుగా లైఫ్ ఉన్నది, బొమ్మడు లైఫ్ ఉన్నది, లైఫ్ ఉన్నది, బొమ్మడు లైఫ్ ఉన్నది, దేశాన్ని దోసుకోవాలాసున్నదా, అరే హర్షాదు మేత నీకు అడ్డుపడడురా, దోసుకుంది ఫారిన్లో దాచుకోవాలా, స్కాముల ఆసాములంతా సాయపడతారు, నువ్వు కొంటనంటే దేశాన్ని అమ్మి పెడతారు, అమ్మి పెడతారు, మొత్తంగా అమ్మి పెడతారు, అమ్మి పెడతారు, మొత్తంగా అమ్మి పెడతారు, అందుకే రాబోయి మా కంట్రీకి నువ్వు ఇట్లా ఆయన 3 పాటలు అన్నారు, అవి ఆయనే పాడినాడు, రాబోయి మా కంట్రీకి సారదాగుతాం అంటున్నా, తర్వాత గుడుంబ శంకర్లో కిల్లి 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 నమిలాక బాగున్నదేనా మళ్ళీ పాట, అన్నవరం, ఇట్లా ఒక 25 సినిమాలకు ఆ మహానుభావుడు, అట్లనే ఒక 6 సినిమాలలో నటించాను, ఒక 3 సినిమాలలో పాడాను, ఇది నా యొక్క ప్రయాణం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇలా మీకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి ఇష్టం అని అంటున్నారా, లేకపోతే ముందు నుంచి మీకు పవన్ కళ్యాణ్ ఇష్టమా? లేదు, ఆయన మానవతామూర్తి, మంచి మనిషి, సినిమాలలో ఉండే హీరోలకు ఉండే లక్షణం కాదు అది, సామాన్య మానవుడు ఎట్లా ఉంటాడో. అంటే చిన్నప్పటి నుంచి మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కులం అని అలా చూసుకుంటే ఆయన పెద్ద కులం. పెద్ద కులం ఏం కాదు, వాళ్ళు కూడా శూద్రులే, శూద్ర కులంలో అంటరాంతనం ఉంది, వాళ్ళని కూడా ఇప్పుడు తిరుపతి గుడిలోకి వెళ్తే ఓకే రాజులని బ్రాహ్మణులని లోపలికి గర్భగుడిలోకి రానిచ్చినట్టు శూద్ర కులం, రెడ్డి కమ్మ కబీలను రానియరు, శూద్రులు అంటే అంటరాని వాళ్ళు శాస్త్ర ప్రకారంగా. ఓకే, ఈ శూద్రులు ఎవరెవరు ఇప్పుడు మన రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ఉండి ఆయన ఒక శూద్రుడు, ఆంధ్రప్రదేశ్కి ఒక శూద్రుడు ఎవరు, చంద్రబాబు నాయుడు, అంతకుముందు ఉన్నటువంటి వైఎస్ శూద్రుడు, అంతకుమున్న కేసీఆర్ శూద్రుడు, పెద్ద కులాలు ఇలా అప్గ్రేడ్ వాళ్ళు చేసుకోరు, అంటే బ్రాహ్మణ్ కొంతమంది అట్లా గ్రేడ్స్గా పెట్టారనమాట, అట్లా శూద్రులలో అతి శూద్రులను ఈ మాలామాది కమ్మర్ కుమ్మర్ సాకలి ఎరకలి యాలని గొల్ల గౌడ ఎన్ని కులాలు అతి శూద్రులు అనమాట. శూద్రులు అంటే ఏంటి, బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర. శూద్రులు అనేవాళ్ళు ఇప్పుడు రెడ్డి కమ్మ కాపు విలమ, వీళ్ళని గుళ్ళోకి రానివ్వరు, మమ్మల్ని అసలు గుడికాడి కాదు కదా. కేరళలో అయితే 3 ఫర్లాంగ్ల దూరం ఉండాలి, నారాయణ గురు మహానుభావుడు చేసిన పోరాటం వలన ఇప్పుడు అందరు గుళ్ళోకి పోతున్న అంత అవుతుంది. దీని వెనుక ఎంతో బుద్ధుడు, పూలే, పెరియార్, నారాయణ గురు ఈ మహానుభావుల పోరాటం వల్ల ఈరోజు అందరూ గుళ్ళోళ్ళకి బళ్ళోళ్ళకి అన్నిట్లకి వెళ్ళి ఒక సర్వమానవ హక్కులను సాధించుకోవడానికి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అయితే ఈక్వాలిటీ, ఫ్యాటర్నిటీ ఇవన్నీ అంశాలను ఆయన పెట్టాడో దానివల్ల ఈరోజు మనుషులుగా బతుకుతున్నాం. అందుకే మనం అందరం కూడా ఆ మహానుభావులు ఎవరైతే చేశారో పోరాటాలు వారికి కృతజ్ఞతలు ఉంటే కనీసం మనుషులుగా అనిపించుకుంటాం మనం. ఇది అయితే పవన్ కళ్యాణ్ మీద మీకు ఎలా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇష్టం అనేది, ఆయన గురించి మీకు ఎలా తెలిసింది? మీరు ఇప్పుడు ఏదో చెప్తున్నారు, లక్ష్మణ్ అంటే ఆయన తీసుకెళ్ళాడని చెప్పాను కదా. మాట్లాడారా అప్పుడు పవన్ కళ్యాణ్ గారితో? మాట్లాడడం జరిగిందా అప్పుడు? మాట్లాడతాను ఇప్పుడు కూడా. ఓకే, అదే ఫస్ట్ టైం అప్పుడు మాట్లాడుతున్నా కదా, ఆయన సన్నివేశం చెప్పి అదంతా చెప్పిన ఆయనకు అట్లా కంటిన్యూ ఆయన ఒక 3 సినిమాలు 4 సినిమాలలో అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత వేరే వాళ్ళు ఇచ్చారు, ఆయన ఇచ్చిన తర్వాత అట్లా చాలా సినిమాలకు రాశాను. అయితే ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ముఖ్య వ్యక్తిగా ఉన్నారు, డిప్యూటీ సీఎం. దాని గురించి మీరేం చెప్తారు? ఎలా ఫీల్ అవుతున్నారు? గేమ్ చేంజర్ అది ఏపీ.
ఓకే. సో అతని యొక్క నిజమైనటువంటి యొక్క గట్స్ అన్నమాట ఇది. దూరదృష్టి కంటే గట్స్ మనగాడు అనమాట. ఆయన ఒక మాట అనేవాడు, ఓకే. నేను ఏదైతే సంకల్పిస్తానో దాన్ని అచీవ్ చేసే వరకు నేను ఒక మన భారతదేశాన్ని దోసుకోవడానికి వచ్చినటువంటి ముస్లిం రాజు ఏమైనా ఆయన పేరేం పేరు చెప్తారు మీరు? భారతదేశంలో సంచుల కొద్ది ధనాన్ని తీసుకెళ్ళాడు మన గుళ్ళను దోసుకొని. ఆయన పేరు నాకు కూడా ఇప్పుడు తక్కువ అని గుర్తురాడు. ఆయన లాగా నేను నా లక్ష్యాన్ని చెప్పడానికి ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు యుద్ధం చేస్తా అన్నాడు. అట్టే చేసిండు. మొదటిసారి ఓడిపోయినా కూడా విడవకుండా పరుగు తీస్తే నీవే చింత పడతావు అని ఒక పాట ఉంది. నేనంటే నేనే సినిమా, కృష్ణ రెండో సినిమా మూడో సినిమా. ఆ పాట, చిన్నదాన నన్ను వదిలిపోతావటే, పక్కనున్న వాడి పైన నీకు దయరాదటే, ఒక్కసారి ఇటు చూడు ఇలోయ్, అరే ఒక్కసారి ఇటు చూడు, మనసు విప్పి మాట్లాడు, నిజం చెప్పవల్లేనంటే, అరే నీకు నాకు సరిజోడు, గుంతలకిడి 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 గుమ్మ, అరే గుంతలకిడి 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 గుమ్మ, విడవకుండా పరుగు తీస్తే నీవే చింతపడతావే అని. అంటే లక్ష్యం దిక్కును పరుగుది, అది పోదెక్కడ ఆడనే ఉంటుంది, మనం ఆడిపోతాం. అట్లా మహానుభావుడు ఆ దిశగా ప్రయాణం చేసి సక్సెస్ సాధించింది. మొనగాడు మానవతామూర్తి, మంచి వ్యక్తి. సినిమా హీరోలు అందరు అట్లుండరు. నేను చూసిన కాడికి నాకు చిన్నప్పటి నుంచి సినిమాలో పిచ్చి ఉన్నది కదా, కానీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న రకరకాల మనుషుల్ని. ఎయిర్ హోస్టర్స్ నవ్వులు ఉంటాయి. ఎయిర్ హోస్టర్స్ తెలుసా? ఫ్లైట్లో ఆమె ఎవరితో పాపం ఎటువంటి సూపర్ క్లాస్ కానీ మామూలు క్లాస్లో ఉన్నది హాయ్ అట్లా అని చెప్పి మాట్లాడతారు కూడా. సినిమాలో అందరూ కూడా అట్నే ఉంటారు. మాట్లాడి ఇప్పుడు నేను మెచ్చుకుంటాను, నేను ఇన్ని ముంగట్నే పక్కన ఇట్లా అంటారు. ఇట్లా ఉంటుంది సినిమా పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ గారు డిఫరెంట్ అంటున్నారు. ఎట్లా ఉంటాడో ఎట్లా పుట్టిండో అట్లా ఉంటాడు ఆయన. ఓకే, గొప్ప వ్యక్తి. ఓకే. మరి ఆయన ఆదర్శంగా తీసుకుని మీరేమన్నా రాజకీయాల్లో అడుగు పెట్టే అలాంటి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? నాకు రాజకీయాలలో మొదటి నుంచి ఇంట్రెస్ట్ లేదమ్మా. కానీ అంటే మీరు ఏదైతే ఫేస్ చేశారో చిన్నప్పటి నుంచి, అక్కడక్కడ ఇంకా ఎక్కడో ఈ కులం ఉంది, సో దాన్ని ఇంకా మార్చాలి అనే సంకల్పం మీలో ఉంటే. ఇప్పుడు అందరూ పడవనే తోలాలంటే పడవలు కూర్చునేటోళ్ళు కూడా ఉండాలి కదా, కూర్చునేటోళ్ళు ఉండాలంటే పడవ దోల్టోళ్ళు కూడా ఉండాలి కదా. అందరు పల్లకి ఎక్కితే మరి పల్లకి మోస్తాడేవాడు, మనం పల్లకి మోసేలాంటి వాళ్ళం. అలా అంటారా? అంటే అందరికి ఉంటుంది రాజకీయాలను మార్చే శక్తి ఉంటుంది. కవులకు, గాయకులకు, తత్వవేత్తలకు ఒక పాట ఒక మాట తోటల్లాగా వేసి సమాజాన్ని మార్చేటువంటి శక్తి ఉంటుంది. అట్లా ఇప్పుడు తెలంగాణ సాధించుకున్నట్లంటే కేసీఆర్ కేటీఆర్ కాదు, కవులు గాయకులు చేసిన పోరాటం. అట్లా వాళ్ళు పాడినటువంటి పాటలతోటి ఎక్కడికక్కడ చైతన్యం వచ్చింది. ఇది ఇక్కడే భారతదేశమే కాదు, ఇది కమ్యూనిస్ట్ మూవ్మెంట్ కానీ బీజేపీ కానీ, బీజేపీ వాళ్ళు కూడా పాటలు పాడతారు. యహా కల కల చల చల బహతి క్యా కహతి గంగా దారా యుగ్ యుగ్ సే బహతా తా యహ పుణ్య ప్రవాహ హమారా. వాళ్ళు కూడా పాటలు పాడతారు. భారతదేశం గొప్పది, జై జై మాత, భారత్ మాత అంటారు. కమ్యూనిస్టులు కూడా పాడతారు, ఎర్ర జెండి నీయలో ఎర్రెల్లని జండి నీయలో తూర్పు దిక్కునయ నీయలో మా అన్నలు ఒడిసారే నీయలో వడమటి దిక్కునయ నీయలో మా అన్నలు ఒదిగారే నీయలో ఎదిగిన వందలు. ఇట్లా పాటలు ఉంటాయి. ఇప్పుడు ప్రియమైన ప్రభువా నా తండ్రి అని యేసులు కూడా పాటలు పాడతారు. సర్వ కృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా హల్లెలూయా హల్లెలూయా. పాటలు పాడాలి కదా, గాంధీ కూడా పాడింది పాటలు. రఘుపతి రాఘవ రాజారాం అని పాటలు పాడింది. ఎందుకంటే ప్రజలను ఆకట్టుకోవాలి. ప్రజలను ఆకట్టుకోవాలంటే పాట ఆయుధం. ఆ పాట అనేది మనం సమాజానికి ఇస్తున్నాం. ఉంటుంది సినిమాలలో పోవాలని నాకు ఇంట్రెస్ట్, సినిమాలు చేయాలనేది ఇదే. రాజకీయాలు కొంచెం అట్లా అట్లా చూస్తూ ఉంటాం. అయితే ఇప్పటి వరకు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీకు అసలు ఈ పాట ఈ రచనలు కవిత్వాలు రాయాలి, పాటలు రాయాలి అనేది మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్ బట్టి మొదలైంది.
కానీ ఇది మీరు మెల్లమెల్లగా చూసుకుంటే ఆ పాపులర్ అవడం కానీ ఆ హ్యాపీనెస్ మీకు నచ్చుతుంది. సో ఇప్పుడు జనాలను ఆకట్టుకోవడానికి పాడుతున్నారా, లేకపోతే ఇంకా ఆ సంకల్పం అలా ఉండి దాని వల్ల పాడుతున్నారా? అమ్మా, జనాలను చైతన్యం చేయడానికి పాటలు పాడుతున్నా, ఓకే. ఆకట్టుకోవడం కాదు. ఓకే. ఆకట్టుకోవడం అంటే రకరకాల పాడతారు. ఇప్పుడు ఆకట్టుకునే పాట ఉంది. ఆయనే మనసాయనే నిన్ను చూడ మనసాయనే, ఒక జానపద గీతం. ఆయనే మనసాయనే నిన్ను చూడ మనసాయనే అనేసి ఈ పాట ట్యూన్ మీద నేను హుషారు సినిమాలో పాట రాశాను. మందు తయారైతే కొత్త కవ్వు అనే ఒక మందు. ఓకే. ఆయనే మనసాయనే నిన్ను చూడ మనసాయనే, ఆయనే మనసాయనే నిన్ను దగ మనసాయనే, బుస్సుమంటూ నువ్వు కసున బొంగితే, అరే బుస్సుమంటూ నువ్వు కసున బొగితే కన్ను కొట్ట బుద్ధాయనే ఆయన. ఇట్లాంటి రకరకాల పాటలు ఉంటాయి. సినిమాలకు రాసినప్పుడు ఆ యొక్క సినిమా డైరెక్టరు, ఆ ప్రొడ్యూసరు ఆ దృశ్యానికి సంబంధించినటువంటి సన్నివేశానికి అనుగుణంగా రాసిన పాటలు. ఓకే. ఇట్ ఇస్ నాట్ కప్ ఆఫ్ అవర్ టీ. వాళ్ళ ఇష్టానికి ప్రకారంగా రాయాల. అవునా? అయితే రాసే కెపాసిటీ ఉందని నిరూపించుకోవడానికే రాసాను తప్పితే మనము రాయలేమని కాదు. ఓకే. ఆ దిశనే ఎక్కువ ఉంటే దాని సినిమాలకి ఇప్పుడు బాగా 50-60 సినిమాలకు రాసేమన్నేమో. ఇప్పుడు కేవలం ఒక 23-24 సినిమాలకు రాశాను. ఓకే. నా ఉద్దేశం ఏంటంటేనంటే నా యొక్క ఆలోచన అంత ఇప్పటికి స్టిల్ నౌ మన మేము వచ్చినటువంటి సమాజం ఏదైతుంది, ఈ దేశం మాది. అసలు ఈ దేశానికి మూలవాసులం మేము ఈ దేశంలో ఒకప్పుడు పరిపాలించిన వాళ్ళం. కానీ దాన్ని వేరే వాళ్ళు ఇప్పుడు బయట దేశంకి వెళ్ళి ఆర్యులు అనేవాళ్ళు వచ్చి మా దేశాన్ని ఆక్యుపై చేసుకొని మా మీద వర్ణాశ్రమ ధర్మం పెట్టి మా యొక్క రాజ్యాన్ని, మా యొక్క కల్చర్ని అన్నిటిని ధ్వంసం వాళ్ళు వెళ్తారు. వాళ్ళని తీసి మా రాజ్యం దేవాలనేది ఇప్పుడు నా లక్ష్యం. ఓకే. ఇప్పుడు నేను అడుగుదాం అనుకుంటున్నాను, ఇంకా ఇకపై ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు మీ ఏమంటారు, మీ గోల్స్ ఏంటి? ఇంకా ఎన్ని పాటలు పాడబోతున్నారు అని? అమ్మ, ఎన్ని పాటలు అంటున్నట్టుంటే జీవితం ఉన్నంత వరకు దీన్ని అయితే వదలను అని అంటున్నారా? అంటున్నా. ఓకే. ఓకే. మీరు ఇలానే పాడుతూ మమ్మల్ని అందరినీ అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు జనరల్గా ఇలాంటి స్కూల్ టైంలో మాకు బోరింగ్, ఏం వింటాం ఈ పాటలు అని చెప్పేసి ఎగ్గొట్టేస్తాం. కానీ ఇప్పుడు చరిత్ర గురించి తెలుసుకోవాలని ఉన్న టైం ఉండదు మాకు, ఎక్కడి నుంచి చదువుదామన్నా. సో అలాంటి విషయాలన్నీ ఈరోజు నాకు తెలియనివన్నీ చాలా కొత్త విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీకు, మీ పాపులర్ టీవీకి, మీ యంత్రాంగానికి, మీ స్టాఫ్, ముఖ్యంగా మన సార్కి అందరికి ధన్యవాదాలు. ఓకే. వీలైతే మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి తప్పకుండా మీరు మళ్ళీ రావాల్సింది. థ్యాంక్ యూ.